బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్లను అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆర్యూబీ పనులను పరిశీలించి రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2000 కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలను తలపించేలా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. ఫెసిలిటీస్ కొనసాగుతూ వచ్చినాయి. ఎప్పుడు కూడా 5 కోట్లు 10 కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి టూత్ పాలిష్ పనులు జరిగినాయి తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు 2000 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ మేడ్చల్లో కూడా 32 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. గౌడెల్లి, గుళ్ళపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మోడర్నైజేషన్ కావచ్చు. అదేవిధంగా ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి, మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సిటీలలో పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు ½ కిలోమీటర్కి కిలోమీటర్కి ఫెసిలిటీ ఇచ్చిండ్రు. ఎంఎంటీస్ కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసినాం. రైల్వే మంత్రి గారు కలిసినప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు జత చేస్తాను. మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరగండి. ఎక్కడ కొత్త స్టేషన్లు కావాలి, ఎక్కడ కొత్త రైళ్లు కావాలి, ఎక్కడ అండర్ పాస్లు కావాలి, ఎక్కడ ఓవర్ పాస్లు కావాలి, ఎక్కడ స్టేషన్లు మోడర్నైజ్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులు అప్పచెప్పిండు. ఈరోజు మేము ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు, ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో, ఏ దరఖాస్తులు ఇస్తున్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.